ఉమ్మడి పాలమూరు జిల్లాకు జల ప్రదాయనైన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నీరు లేక వెలవెలబోతోంది. గత ఏడాది మే చివరి మాసంలోనే ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తగా ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. రోజురోజుకి నీటి మట్టం తగ్గిపోతుండటంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తాగు సాగుకు ఇబ్బందులు తప్పవు అని రైతులు వాపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం జూరాల ప్రాజెక్టు నుంచి మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లా రైతుల వరప్రదాయాన్ని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో నీటి మట్టం రోజు రోజుకు తగ్గుతుంది. మరికొన్ని రోజుల్లో డెడ్ స్టోరేజ్కు చేరేటువంటి అవకాశం ఉంది. సరి అయినటువంటి వర్షాలు లేని కారణంగా ఈ ఏడాది ప్రాజెక్టులోకి ఆశించినటువంటి యొక్క నీరు రాకపోవడంతో ఈ యొక్క పరిస్థితి దాపురించింది. గత ఏడాది ఈ సమయంలో ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించినటువంటి దాదాపు 40 గేట్లు ఎత్తి కిందికి నీళ్లు వదిలినటువంటి క్రమంలో బిరబిరా పారేటువంటి కృష్ణమ్మ పరవలను చూసేందుకు పెద్ద ఎత్తున ఈ యొక్క సందర్శకులు వచ్చినటువంటి పరిస్థితి. కానీ మనం చూస్తున్నాం ఈ సంవత్సరము చుక్క నీరు లేకుండా వెలవెలబోతుండేటువంటి యొక్క ప్రాజెక్టు యొక్క దృశ్యాలను మనం గమనించవచ్చు. ముఖ్యంగా జూరాల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి యొక్క నీటి లెవెల్ ఏదైతే ఉందో అది 318.516 మీటర్లు ఉంటుంది. కానీ ప్రస్తుతం 316.29 మీటర్లు మాత్రమే ఉంది. ఇక నీటి సామర్థ్యము 9.567 టీఎంసీలు ఉండాల్సి ఉంటే ప్రస్తుతం మాత్రం 5.623 టీఎంసీలు మాత్రమే ఉంది. అయితే దీంట్లో లైవ్ మాత్రం కేవలం 1.916 టీఎంసీ వాటర్ మాత్రమే వాడుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఉండేటువంటి 5.623 టీఎంసీల గ్రాస్ ఉన్నప్పటికీ కూడా గడిచిన 30 సంవత్సరాలుగా ఈ యొక్క ప్రాజెక్టులో పేరుకుపోయినటువంటి యొక్క బురద అంటే సిల్ట్ వల్ల ఈ దాదాపు 2 నుంచి 2.5 టీఎంసీల వరకు ఈ బురదనే ఉండేటువంటి క్రమంలో ఇక ఉండేటువంటి నీటిని ఏమాత్రం వినియోగించుకునేటువంటి పరిస్థితి లేదనేటువంటి విధంగా ఇక్కడ ఉంది. ముఖ్యంగా మాత్రం ఈ యొక్క జూరాలకు ప్రధానంగా ఎడమ కుడి కాలువల పైన దాదాపు 104,000 ఎకరాలకు సాగునీరుని అందించాల్సినటువంటి ఉంది. అయితే అదేవిధంగా జూరాల ఆధారంగా ఇటు నెట్టెంపాడు కానీ తర్వాత భీమా ఫేజ్ 2 తర్వాత కోయిల్ సాగర్ వీటికి సంబంధించినటువంటి నీటిని కూడా ఇక్కడి నుంచే తీసుకునేటువంటి దానిలో కూడా మరొక 3.5 లక్షల ఎకరాలు కూడా వాటి ద్వారా సాగయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ సంవత్సరం ఆశించిన స్థాయిలో వర్షాలు లేని కారణంగా ప్రాజెక్టులోకి ఇంకా ఇన్ఫ్లో అనేటువంటిది లేదు. అదేవిధంగా ఎగువన కర్ణాటకలో కూడా ఇప్పుడు ఆల్మట్టి కానీ నారాయణపూర్లో కూడా నీళ్లు పూర్తి స్థాయిలో నిండలేనటువంటి పరిస్థితి. కానీ ఆల్మట్టికి గడిచిన 2 రోజులుగా 1,00,000 పైగా క్యూసెక్కుల నీరు అందులోకి ఇన్ఫ్లోకి వస్తున్నా కూడా ఆ యొక్క ఇన్ఫ్లో ఎన్ని రోజులు ఉంటుందో అనేటువంటిది చెప్పలేని పరిస్థితి. ఒకవేళ ఉండేటువంటి ఆ స్థాయిలో వస్తే మాత్రం దాదాపు ఒక 20-25 రోజుల తర్వాతనే ఇక్కడ నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే రైతులు మాత్రం జూలై చివరి వారంలో కానీ ఆగస్టు మొదటి వారంలో పంటలను సాగు చేస్తేనే ఈ యొక్క దిగుబడులు ఉంటాయి తప్ప ఆ తర్వాత తాము సాగు చేసినా దానివల్ల ప్రయోజనం ఉండదనే విధంగా చెప్తున్నారు. రైతులు ఈ సంవత్సరము సాగు కోసం ఎదురు చూపులే వస్తున్నాయని చెప్తున్నారు. ఇప్పటికైనా వర్షాలు కురిసి యొక్క ప్రాజెక్టు నిండితే తప్ప తాము సేద్యం చేయలేమనేటువంటి విధంగా వాళ్ళంతా కూడా చెప్తున్నారు. గతంలో ఎన్నెళ్ళు ఈ విధంగా ఈ సంవత్సరం మాత్రం ఈ పరిస్థితి దాపురించింది అనేటువంటి ఆందోళన మాత్రం రైతులకు కనిపిస్తుంది. కెమెరా వారితో విజయ్ భాస్కర్, సాక్షి న్యూస్, జూరాల ప్రాజెక్టు నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.